ఫ్రెండ్స్ మనం ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఆ చాప్టర్ పేరు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ముందు అది తెలుసుకున్న ముందు కొన్ని చిన్న డెఫినేషన్స్ చెప్తాను మీకు. ఏరియా అంటే ఏంటి? ఏరియా ఇస్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఎ 2 డైమెన్షనల్ ఫిగర్. అంటే ఒక 2D ఫిగర్ ఉంది, 2 డైమెన్షనల్ ఫిగర్ ఉంది, అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఉన్న ఫిగర్ మీకు చూపిస్తాను. అంటే ఇలా ఉన్నది అనుకోండి, ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది వై యాక్సిస్. దీన్ని 2 డైమెన్షనల్ అంటారు. సో 2 డైమెన్షనల్ ఫిగర్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, ఇలా ఇవన్నీ 2 డైమెన్షనల్ ఫిగర్స్ అంటారు. సో ఈ 2 డైమెన్షనల్ ఫిగర్ లో ఎంత స్పేస్ అయితే ఆక్యుపై అవుతుంది ఆ మధ్యలో క్లోజ్డ్ సర్ఫేస్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది స్క్వేర్ అనుకోండి. సో ఈ స్క్వేర్ లో ఎంత మనకి ఏరియా ఆక్యుపై అవుతుంది? గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ ఇలాగా మనం పెయింట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మొత్తం గ్రీన్ కలర్ చేసాం. సో ఈ గ్రీన్ కలర్ మొత్తం చేస్తున్నామంటే ఈ మన స్క్వేర్ లో, స్క్వేర్ అనేది క్లోజ్డ్ ఫిగర్. సో ఈ క్లోజ్డ్ ఏరియాలో, అంటే ఈ మొత్తం ఈ స్పేస్ లో మొత్తం దీన్ని ఏరియా అంటారు. సో అంటే ఏరియా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే ఒక 2D ఆబ్జెక్ట్, అది స్క్వేర్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు. సో 2 డైమెన్షనల్ లో ఉన్న ఫిగర్ ఆ క్లోజ్డ్ ఫిగర్ ఉంటుంది. ఆ క్లోజ్డ్ ఫిగర్ లో మొత్తం ఎంత స్పేస్ అయితే ఉంటుందో ఆ స్పేస్ మొత్తాన్ని ఏరియా అంటారు. సో అదొకటి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్, 2D ఆబ్జెక్ట్స్ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నాం ఇక్కడ మనం. స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, రోంబస్, ట్రెపిజియం. అలాగా స్క్వేర్ మీకు తెలుసు, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ స్క్వేర్. రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇది రెక్టాంగిల్. నెక్స్ట్ సర్కిల్, ట్రయాంగిల్, రోంబస్ మీకు తెలుసు. నెక్స్ట్ ట్రెపిజియం, ప్యారలలోగ్రామ్. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ 2D ఆబ్జెక్ట్స్. అయితే ఈ ఏరియా కనుక్కోవడం వల్ల మనకి ఏం ఉపయోగం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఈ క్యాలిక్యులేట్ చేస్తుంటాం. క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అని ఆలోచిస్తుంటాం ఒకసారి. సో ఏరియా అనేది తెలిస్తే మనకి దేంట్లో ఉపయోగపడుతుంది అంటే, ప్లాట్. చూడండి, ఏరియా ఇన్ రియల్ లైఫ్ అంటే మన బయట రియల్ లైఫ్ లో, మన ప్రపంచంలో బయట. సో ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే ఇన్ ప్లాట్. అంటే ఇప్పుడు ప్లాట్ అంటే మనం భూమి కొంటుంటాం. భూమి కొనేటప్పుడు ఎంత ఉంది ఏరియా, అలా అది మన మెజర్మెంట్ తెలుసుకోవాలంటే మనకి ఈ ఏరియా ఫామ్ లో తెలిసి ఉంటుంది. తర్వాత పెయింటింగ్, ఇప్పుడు వాల్ కావనివ్వండి, గోడలకి, ఇంకేదైనా తలుపులు కావనివ్వండి, వాటికి మనం పెయింట్ వేస్తాం. అంటే పెయింట్ వేసేటప్పుడు ఎంత ఏరియా పెయింట్ వేస్తాం. ఇప్పుడు మనం ఒక కాంట్రాక్టర్కి ఇస్తాము, కాంట్రాక్టర్కి ఇచ్చి మాకు ఇల్లు మొత్తం పెయింట్ వేయండి అని అంటే వాళ్ళు మనకి ఎలా చెప్తారంటే, మీది ఇంత ఏరియాకి ఇంత ఇంత మేము తీసుకుంటాం అండి మాది అని అంటారు. అంటే 1 మీటర్ స్క్వేర్ కి ఇంత మా చార్జ్ అని చెప్తారు. సో దాన్ని బట్టి మొత్తం ఎన్ని గోడలు అవుతుంది, ఎంత ఏరియా వస్తుంది క్యాలిక్యులేట్ చేసుకొని సో మీకు ఎంత పడుతుందని చెప్తారు. సో అదనమాట. అలాగా సో అలాగా మనకి ఏరియా అనేది తెలిస్తే మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. సో పెరిమీటర్ అంటే ఏంటి తెలుసుకుందాం. పెరిమీటర్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ బౌండరీ ఆఫ్ ఎనీ క్లోజ్డ్ షేప్. అంటే అక్కడ చూడండి, పెరిమీటర్ అంటే ఏంటంటే టోటల్ లెంత్, మొత్తం ఎంత లెంత్ ఉంది ఆఫ్ ఎనీ క్లోజ్డ్ షేప్. 2D ఆబ్జెక్ట్స్ అన్ని క్లోజ్డ్ ఫిగర్స్. సో ఆ క్లోజ్డ్ ఫిగర్ మొత్తం ఎంత ఉంటుంది. ఇక్కడ చూడండి, కొన్ని షేప్స్ ఇచ్చాము, దాని కొన్ని ఫార్ములాస్ ఇచ్చాము, పెరిమీటర్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ తీసుకోండి. స్క్వేర్ తీసుకుంటే 4 sides ఆర్ ఈక్వల్. సో ఇలాగ మనం స్క్వేర్ తీసుకుని ఉంటుంది. ఇది ఎల్ అనుకుంటే, ఇటువైపు ఎల్ ఇటువైపు ఎల్ అనుకుంటే మన పెరిమీటర్ ఏమవుతుంది? ఎల్ ప్లస్ ఎల్ ప్లస్ ఎల్ ప్లస్ ఎల్. సో 4L. అంటే మొత్తం టోటల్ లెంత్ ని అవుటర్ అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ అనుకోండి, అంటే బార్డర్ అనుకోండి సింపుల్ లాంగ్వేజ్. సో అవుటర్ లెంత్ ఎంత ఉంది అదే మనకి పెరిమీటర్ అని చెప్తాం. లేకపోతే రెక్టాంగిల్ ఉంది. రెక్టాంగిల్ అంటే 2 sides ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా తీసుకున్నాం. సో దీంట్లో ఏంటి మనకి ఇక్కడ, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెంత్ అనుకోండి, ఇది బ్రెత్ అవుతుంది. సో ఇది కూడా బ్రెత్ అవుతుంది, ఇది కూడా లెంత్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది మనకి 2 లెంత్లు 2 బ్రెత్లు.
అదే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ సింపుల్గా ఇచ్చారు ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఒక్కొక్క సైడ్, ఒక సైడ్ అట లెంత్ ఏ అంటే, ఇంకో సైడ్ లెంత్ బి, ఇంకొక సైడ్ లెంత్ సి. సో ఇక్కడ ఏం రాశారు, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి రాశారు. అంటే 3 లెన్స్ ప్లస్ చేసాము. సో అది పెరిమీటర్. క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఉంటాయి. ఆ ట్రిపిజం అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పారలోగ్రామ్ అవ్వచ్చు. క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పారలోగ్రామ్ తీసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ మీకు స్క్వేర్ రెక్టాంగిల్ చెప్పాను కాబట్టి పారలోగ్రామ్స్. సో దీంట్లో కూడా అంతే, ఇది ఏ లెంత్, ఇది బి లెంత్, సి లెంత్, డి లెంత్. సో పెరిమీటర్ కావాలంటే ఈ 4 సైడ్స్ లెన్స్ ప్లస్ చేస్తే అప్పుడు వస్తుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి, ఇది పెరిమీటర్. లేకపోతే సర్కిల్ 2πr అంటే పై అంటే ఏంటి, మనకి ఇక్కడ రేడియన్స్ అంటారు. యాక్చువల్గా రేడియన్ అంటే మనకి ఎంత యాంగిల్లో తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పై ఉంది, పై అంటే 180 డిగ్రీస్. మనం ఇక్కడ సర్కిల్ ని మనం ఆఫ్ చేసాం అనుకోండి, దీని యొక్క డిగ్రీ ఎంత 180 డిగ్రీ. ఈ కిందకంతా ఇది కూడా 180 డిగ్రీ. అంటే ఆర్, ఇక్కడ చూడండి ఫార్ములా మీకు సింపుల్ గా మగ్గాపు అంటే ఏంటి, బట్టి పట్టకుండా ఈ పెరిమీటర్ ఫార్ములా గుర్తుపెట్టుకుని చెప్తాను. ఆర్ అంటే మనకేంటి, ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇక్కడికి వెళ్ళే రేడియస్, అంటే మిడ్ పాయింట్ నుంచి మనకి సర్కిల్ అవుట్ మీద, అంటే అవుటర్ సర్ఫేస్ మీద పడింది, దాని వరకు ఉండేది ఏరియా, ఉండే లెంత్ ని మనం రేడియస్ అంటాం. సో ఇది రేడియస్. సో రేడియస్ అనేది ఎంత యాంగిల్లో తిరుగుతుంది, రేడియస్ 180 డిగ్రీస్ తిరిగిందంట. అంటే 180 డిగ్రీస్ తిరుగుతుందంటే దాన్ని పై ఆర్ అంటే ఈ దీన్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, అడగండి. ఫస్ట్ హాఫ్ పోర్షన్ ఇది, నెక్స్ట్ హాఫ్ పోర్షన్ ఇది. సో ఇది మన మిడ్ పాయింట్, ఇదేమో మనకి ఆర్. సో ఈ ఆర్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తిరగడానికి 180 డిగ్రీస్ అంటారు. మరి అక్కడి నుంచి ఇక్కడ తిరగడానికి ఇంకొక 180 డిగ్రీస్. అలాగే ఎన్ని 180 డిగ్రీస్ తిరిగాయి, 180 డిగ్రీస్ తిరిగాయి. సో ఆర్ రేడియస్ లో మనకి 180 డిగ్రీస్ ప్లస్ 180 డిగ్రీస్ తిరిగింది. సో టోటల్ గా మనకు 2πr వస్తుంది. సో ఇది మనకి సర్కిల్ యొక్క పెరిమీటర్. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి తెలుసుకుందాం. సర్ఫేస్ ఏరియా అనేది మనం 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కే మనం చెప్తాం. సో ఏం రాస్తారు ఇక్కడ, సర్ఫేస్ ఏరియా ఆఫ్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఇస్ ద టోటల్ ఏరియా ఆఫ్ ఆల్ ఇట్స్ ఫేసెస్. ఫేస్ అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి, కిందన సర్ఫేస్ ఏరియా క్యూబ్ అని రాసిన ఒక బొమ్మ పెట్టాం కదా. సో ఇది ఒక ఫేస్, ఇది ఒక ఫేస్, టాప్ ఒక ఫేస్, బాటమ్ ఒక ఫేస్ ఉంటుంది, ఈ సైడ్ ఒక ఫేస్ ఉంటుంది, ఈ వెనక ఒక ఫేస్ ఉంటుంది. సో 6 ఫేసెస్ ఉంటాయి క్యూబ్ కి. సో మనం ఏంటంటే సర్ఫేస్ ఏరియా అనేది ఫేస్ అంటే మనకు ఒక ఎడ్జెస్ అనుకోండి, ఎడ్జెస్ అంటే అవుతుంది మనకి ఇది అవుతుంది. ఈ 2 ఎడ్జెస్ కి ఇటువైపు ఎడ్జెసెంట్ గా ఉండే సైడ్స్ మనం ఫేసెస్ అంటాం. సో ఎన్ని ఫేసెస్ ఉంటాయి మనకి ఇక్కడ క్యూబ్ లో 6 ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ మన క్యూబ్ చెప్తున్నాడు, కానీ డెఫినేషన్ ఏమొస్తుంది ఇక్కడ, సర్ఫేస్ ఏరియా ఆఫ్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సర్ఫేస్ ఏరియా అంటే సర్ఫేస్ అంటే మనకి పైన, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్లాస్ తీసుకున్నాం, తాగే గ్లాస్ తీసుకుంటే గ్లాస్ చుట్టూరుగా ఉంటుంది చూసారు, అది సర్ఫేస్ పైన ఉండేది. పైన అంటే పైన ఉండేది సర్ఫేస్ అంటారు. దాని ఏరియా ఎంత ఉంది, ఏరియా అంటే మీకు చెప్పాను, స్పేస్ ఆక్యుపైడ్ ఇన్ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సారీ అంటే సర్ఫేస్, దాని మన పైన ఉన్న ఏరియా ఎంత అనేది. సో మనకి ఇక్కడ సర్ఫేస్ ఏరియా అనేది రెండు విధాలుగా మనం ఇక్కడ క్లాసిఫై చేసాం, డివైడ్ చేసుకున్నాం. ఒకటి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇంకొకటి టోటల్ సర్ఫేస్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే చెప్తాను చూడండి, ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంటుంది, రాస్తాను. టోటల్
surface area is equal to curved surface area plus base area. The form the total surface area. ఇప్పుడు lateral surface ఆఫ్ curved surface అంటే ఏంటి? ఇక్కడ మనకు సిలిండర్ తీసుకున్నాం, సర్ఫేస్ సిలిండర్. ఇక్కడ చూడండి సర్ఫేస్ ఏరియా సిలిండర్ హెడ్డింగ్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ చూడండి కర్వ్డ్ సర్ఫేస్ అంటే ఇక్కడ ఏం రాస్తారు మనకి, ఇక్కడ ఇలాగ రౌండ్ గా చుట్టూ ఉండేది కర్వ్డ్, ఇలా తిరుగుతుంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 360 డిగ్రీలో రొటేట్ అయి ఉంటుంది ఆ సర్ఫేస్ మొత్తం. సో దాన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. లేకపోతే బేస్ ఏరియా. బేస్ ఏరియా అంటే ఏముంది, ఇదిగోండి ఇక్కడ రాసిన బేస్, ఇది ఒక బేస్, ఇంకొక కూడా ఒక బేస్ ఉంది, కింద ఒక బేస్, టాప్ ఒకటి బాటమ్ ఒకటి, ఈ రెండు. సో మొత్తం ఈ మూడింటిని కలిపితే మనకి సర్ఫేస్ ఏరియా అవుతుంది టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఇక్కడ చూడండి దీన్ని ఓపెన్ చేసాం పైన సిలిండర్ ని. ఫర్ ఎగ్జాంపుల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని మనం ఇలాగా ఆఫ్ చేసాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలాగ ఒక పేపర్ ని మనం ఇలా ఫోల్డ్ చేసాం, దాన్ని ఆఫ్ కట్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తాం. దాన్ని ఓపెన్ చేసినట్టు ఏమవుతుంది, ఇలాగ అవుతుంది, లాస్ట్ కి ఇలాగ అవుతుంది. సో ఇక్కడ అదే ఓపెన్ చేసి పెట్టారు అనమాట. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి ఇది టాప్ పోర్షన్, ఇది బాటమ్ పోర్షన్. సో దీనికి కూడా ఏరియా ఉంది కదా. ఈ టాప్ పోర్షన్ ఎలా కనిపిస్తుంది మనకి, సర్కిల్ షేప్ లో కనిపిస్తుంది టాప్ బాటమ్. సో అది πr² అవుతుంది. ఇకపోతే సిలిండర్ మనకు సర్ఫేస్ ఉంది సిలిండర్ కి, సర్ఫేస్ అనేది 2πr. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, మనం πdh అని కూడా రాయొచ్చు. మీకు ఇందాక చెప్పాను పెరిమీటర్ మనం 2πr అన్నాను, అంటే 2π అంటే 180 degrees r రేడియస్ లో మనం రొటేట్ అయింది. సో ఇది కూడా అంతే మనకి πd అంటే 2πr, d అంటే 2r కదా. సో πdh అంటే ఇది ఏటవుతుంది మనకి టాప్ పోర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ ని మనం కట్ చేసి ఓపెన్ చేసాం. సో మనకి ఇలా రెక్టాంగిల్ షేప్ లో కనిపిస్తుంది. రెక్టాంగిల్ షేప్ లో కనిపించిందంటే ఇది మనకి ఫస్ట్ ఇలా ఉండేది రౌండ్ గా ఉన్న దాన్ని మనం కట్ చేసేసి మనం ఆఫ్ కట్ చేసాం, ఇలా ఓపెన్ చేసాం పేపర్ లాగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ తీసుకోండి, పేపర్ ని మనం ఏం చేసాం, ఫోల్డ్ చేసాం అనుకోండి. ఫోల్డ్ చేస్తే మనకి ఇలాగా ఒక సిలిండర్ లాగా కనిపిస్తుంది మనకి, అంటే ఒక ట్యూబ్ లాగా, ఒక పైప్ లాగా. దాన్ని మళ్ళీ ఓపెన్ చేసాం అనుకోండి, పేపర్ లాగా అయిపోతుంది. సో మనం రౌండ్ గా ఫోల్డ్ చేసినప్పుడు దాన్ని మనకి ఏమంటున్నాం మనం అక్కడ πd అంటున్నాం, 2πr దాని పెరిమీటర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రౌండ్ ఉన్నప్పుడు దీనికి పెరిమీటర్ ఏమని చెప్తున్నాం మనం, πd ఆర్ 2πr అనుకుంటాం. దాన్ని ఓపెన్ చేసాం అనుకోండి, ఓపెన్ చేస్తే ఇదే కదా టాప్ పార్టే కదా, ఈ టాప్ పార్టే కదా మనకి πd అవుతుంది. సో ఏరియా రావాలి అంటే వన్ సైడ్ వస్తుంది. సో ఇంక ఇది ఒకటి ఉంది హైట్. సో హైట్ ఇంటూ πd అంటే πdh, ఇది సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు πdh, సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ ఇంకోటి మన ఫుల్ టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలనుకుంటే పైన టాప్ పోర్షన్ లో ఒక సర్కిల్ ఉంది, బాటమ్ పోర్షన్ లో ఒక సర్కిల్ ఉంది. సో అదేమవుతుంది πr². సో రెండు కలిపితే మనకు వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా. లేకపోతే క్యూబ్ చెప్తాను, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అని పెట్టి ఒక డ్రాయింగ్, ఒక డయాగ్రామ్ పెట్టాం క్యూబ్. దీంట్లో చూడండి మనకి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, టోటల్ గా 6 ఫేసెస్ ఉంటాయి. సో 6 ఫేసెస్ లో మనకి లాటరల్ సర్ఫేస్ అనేది మనం ఇక్కడ అలాగా కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం. సో కర్వ్డ్ ఆర్ లాటరల్ ఒకటే సేమ్. ఇలా వచ్చేసరికి మనకి 4 సైడ్స్ వస్తాయి, అంటే ఫ్రంట్ పార్ట్, లెఫ్ట్ సైడ్ పార్ట్, రైట్ సైడ్ పార్ట్ అండ్ బ్యాక్ సైడ్ పార్ట్. ఈ 4 పార్ట్స్ మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియాలో కవర్ అవుతాయి. తర్వాత టాప్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్, ఈ రెండు కూడా మనకి బేస్ అనొచ్చు, బాటమ్ అనొచ్చు, టాప్ అనొచ్చు, అట్లా వస్తాయి. సో ఈ మొత్తం 6 ఫేజెస్ కలిపితే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. అందుకే ఒక సైడ్ ఏ కాబట్టి టోటల్ మనకి ఏమైంది ఇక్కడ 6a² అయింది టోటల్ సర్ఫేస్ ఏరియా. సో క్యూబాయిడ్ చూద్దాం.
సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ చూద్దాం. క్యూబాయిడ్ అంటే రెక్టాంగిల్ ఏమనుకున్నాం మనం, రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అదే క్యూబాయిడ్ అయితే ఇది కూడా అంతే, మనకి రెక్టాంగిల్ ని 3 డైమెన్షన్ షేప్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రా చేసి చూపిస్తాను. రెక్టాంగిల్ పైన ఒక పార్ట్, కింద ఒక పార్ట్ అనుకోండి. ఇప్పుడు 3 డైమెన్షనల్ పార్ట్ ఏం కలిగితే మనకు రెక్టాంగిల్ 3 డైమెన్షన్ లోకి వెళ్ళింది అనుకుంటే క్యూబాయిడ్ అంటారు. స్క్వేర్ 3 డైమెన్షన్ లోకి వెళ్తే క్యూబ్ అంటారు. అంతకుముందు మన ఎగ్జాంపుల్ చూసిన కదా, క్యూబ్ అనేది స్క్వేర్స్, అందుకే 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఏ అనుకున్నప్పుడు 6 సైడ్స్ 6a స్క్వేర్ అని చెప్పాం. సో ఇక్కడ చూడండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. క్యూబాయిడ్ అంటే రెక్టాంగిల్ షేప్ లో ఉంటది, 3 డైమెన్షన్ అనమాట. సో ఇది క్యూబాయిడ్. దీంట్లో ఏముంటాయి మనకి, లెంత్ ఉంది, విడ్త్ ఉంది. లెంత్ చూడండి, లెంత్ ఈ సైడ్ విడ్త్, ఈ సైడ్ వచ్చేసరికి హైట్. ఇప్పుడు మనకి చూడండి ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఫేస్ అనుకుందాం, సెకండ్ ఫేస్, థర్డ్ ఫేస్, ఇక్కడ ఫోర్త్ ఉంటుంది, ఇక్కడ ఫోర్త్, ఇక్కడ ఫిఫ్త్, కింద 6th. సో 6 ఫేసెస్ ఉంటాయి. మీరు సింపుల్ గా రాయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేస్ లోకి వచ్చేసరికి WH, సెకండ్ ఫేస్ లోకి వచ్చేసరికి WL, థర్డ్ ఫేస్ కి వచ్చేసరికి LH ప్లస్. ఇవే మనకి రివర్స్ అవుతాయి చూడండి, సేమ్ అదే కదా, రిపీట్ అవుతాయి. ఫస్ట్ మనకి ఎదురుగా కనిపిస్తుంది, 3 కూడా ఎదురుగా కనిపిస్తుంది, 2 పై కనిపిస్తుంది. సేమ్ ఫేస్ 1 and 5 ఒకటి, 3 and 4 ఒకటి, 2 and 6 ఒకటి, అంటే ఇవి డబుల్ అవుతుంది, మళ్ళీ ఇవే సేమ్ డబుల్ అవుతుంది. సో WH ప్లస్ WL ప్లస్ LH 2 టైమ్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి 2 కామన్ చేసి WH ప్లస్ WL ప్లస్ LH ఈ ఫామ్ లో ఇక్కడ చూపించారు. అంటే సర్ఫేస్ ఏరియా మామూలుగా మనం రెక్టాంగిల్ ఏరియా అనుకుంటాం లెంత్ ఇంటూ బ్రెత్, కాకపోతే ఇక్కడ 3 డైమెన్షన్ ఉంది కాబట్టి లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. సో దాన్ని బట్టి 6 ఫేసెస్ ఉంటాయి. సో ఒక్కొక్కటి WH ఒకటి, WL, LH, WH, WL, LH ఇలా 6 ఫేసెస్ వచ్చాయి. 6 ఫేస్ ఏరియా మనం ప్లస్ చేసాం అనుకోండి, దాన్ని సర్ఫేస్ ఏరియా అంటారు. సర్ఫేస్ ఏరియా స్పియర్ అంటే బాల్. మనకి సర్కిల్ అనేది 2 డైమెన్షనల్ అనుకోండి, బాల్ అనేది మనకి 3 డైమెన్షనల్. సో మనకి 3 డైమెన్షనల్ కావాలి అని అంటే పైది అవుటర్ పార్ట్ ఫుల్ గా, అంటే లోన మనకి ఏముంటుంది అది పక్కన పెట్టండి. పైన మనకు కనిపించడానికి చుట్టూ రౌండ్ గా 3 డైమెన్షనల్ గా మనకి ఎంత ఏరియా కనిపిస్తుందో అంత ఏరియాని సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అంటారు. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ తెలియాలంటే మెయిన్ మనకి డయామీటర్ తెలియాలి. డయామీటర్ తెలిస్తే రేడియస్ తెలిసిపోతుంది, రేడియస్ కానీ డయామీటర్ కానీ తెలిసిపోతుంది. సో ఇది మనకి 4 టైమ్స్ చేయాలి మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2πRH is equals to 2πR into 2R. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను 2πR అంటే πd ఇంటూ హెచ్. అదేమవుతుంది మనకి πdh అనేది సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కాకపోతే ఇది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ హెచ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను. హెచ్ అనేది ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ ఇది హైట్, సింపుల్ గా అర్థం అవడం కోసం ఇది హైట్. ఈ హైట్ ఏమవుతుంది డయామీటర్, హైట్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్, దట్ ఈస్ ఈక్వల్ టు 2R. సో చూడండి, మనం సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా వాడతాం, కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి R లో వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం చూపిస్తుంది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2πRH, అదే ఇక్కడ 2πRH. హెచ్ అనేది మనకు తెలియదు, హెచ్ ఎలాగ వస్తుంది డయామీటర్ కూడా రాయొచ్చు. సో సింపుల్ గా చేయడానికి డయామీటర్ ని R లో కన్వర్ట్ చేసుకుందాం. సో 2R, అప్పుడు 2 ఏమవుతుంది 4πR into R స్క్వేర్. సో ఇదే సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. ఎమిస్పియర్ అంటారు. ఎమిస్పియర్ అని అంటే కరెక్ట్ గా హాఫ్ పార్ట్, ఈ పై పార్ట్ ఉంది కదా ఇది ఎమిస్పియర్. ఇదొక ఎమిస్పియర్, బాటమ్ పార్ట్ ఉందా ఇదొక ఎమిస్పియర్. సో ఫుల్ కలిపితే స్పియర్ అంటారు, హాఫ్ పోర్షన్ ని ఎమిస్పియర్ అంటారు. హాఫ్ పోర్షన్ ఎమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలనుకోండి
ఇక్కడ మనం 4πr² రాసాం కదా, దీన్ని ఆఫ్ చేస్తాం, 2πr². ఇప్పుడు కోన్ గురించి చూద్దాం. కోన్ అంటే ఇప్పుడు ఫండల్ తెలుసు కదా, గల్లా అంటారు మనం, వాటర్ వేసుకోవాలి కోన్, లేదంటే మన ఐస్ క్రీమ్ తింటాం కోన్, సింపుల్ గా బాగుంటుంది. అదే షేప్ లో ఉంటుంది మనకి. ఇక్కడ కోన్ ఇలా ఓపెన్ అండి, ఇలా ఉంటుంది కోన్. సో కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలనుకుంటే మనకి ఈ చుట్టూ ఉంది చూసారా, ఇది ఇలా ఇటు మనకు కనిపిస్తున్న పోర్షన్, ఈ బ్యాక్ ఉన్న పోర్షన్ అంతా కలిపి మనకి సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో సర్ఫేస్ ఏరియా మనకు కావాలనుకోండి, ఇది ఈ క్రాస్ గా వచ్చింది చూసారు అలాగా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాస్తాను నీట్ గా, ఇక్కడ నుంచి మిడిల్ పార్ట్ నుంచి ఈ పాయింట్ వరకు స్లాంట్ హైట్ అంటారు. స్లాంట్ హైట్ స్ట్రైట్ గా లేదు, కొంచెం యాంగిల్ లో ఉంది, వీళ్ళతో డినోట్ చేస్తాం స్లాంట్ హైట్. లేకపోతే ఇది హైట్ ఆఫ్ కోన్ అంటే ఎంత హైట్ ఉండాలి. స్లాంట్ హైట్ అంటే ఏంటి, ఆ కర్వ్ ఈ మనకి ఇలా బెండ్ అయ్యి వచ్చింది కదా అలాగా, దాన్ని స్లాంట్ హైట్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్. హైట్ అంటే మామూలు హైట్, 90 degrees లెంత్ ఉంది హైట్. లేకపోతే ఇది సెంట్రల్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఉండేది రేడియస్. సో ఈ మూడు మనకు తెలియాలి. కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా వచ్చిందో చెప్తాను మీకు. ఇందాక చెప్పాను కదా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఇప్పుడు ఇలాగా మనకి రౌండ్ లాగా యాంగిల్, స్లాంట్ హైట్ యాంగిల్ ఇట్లా మొత్తం రౌండ్ గా చుట్టాం కదా ఇలాగా. కావాలి పేపర్ ని కూడా ఇలా క్రాస్ గా చుట్టారు అనుకోండి, మనకి కోన్ అవుతుంది. మన పేపర్ తో కూడా చిన్న ప్రోడక్ట్ ఉండేవాళ్ళం. సో అలాగే మీరు క్రాస్ చేసి అనుకోండి, ఆ చుట్టూ క్రాస్ గా వచ్చిన ఏరియాని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకి కావాలనుకోండి, అది ఏం రాస్తాం, ఫార్ములా πr/l అంట. నెక్స్ట్ బేస్ ఏరియా. బేస్ ఏరియా అంటే ఈ పార్ట్, ఇది మనకు కనిపిస్తుంది చూసారా, ఈ పార్ట్ ని మనం బేస్ ఏరియా అంటాం. సో బేస్ ఏరియా ఏముంది, సర్కిల్ లో ఉంది చూడడానికి. సో సర్కిల్ ఏరియా ఏంటి, πr². సో πr². రెండిట్లో కామన్ ఏంటి మనకి, ఇక్కడ πr కామన్. సో πr కామన్ తీస్తే l+r. సో ఈ ఫార్ములా ఇక్కడ రాసొచ్చు ఇక్కడ. సో πr కామన్ తీసి r+l రాసి. లేదు ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలనుకుంటే πrl. మనం చేసిన కదా ఫస్ట్ ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πrl రాస్తాం. ఓకే, ఇక మనకి ఎల్ అలా వస్తుంది, పైథాగరస్ థియరం అప్లై చేశారు. ఇక్కడ చూడండి, ఈ కోన్ లో చూసారా మీకు కనిపిస్తుంది ఇక్కడ, హెచ్, ఇది ఆర్, ఇది స్లాంట్ హైట్ ఎల్. చూస్తే మీకు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇలాగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది అంటే మనం పైథాగరస్ తో అప్లై చేయొచ్చు. సో ఇది ఎల్, ఇది హెచ్, ఇది ఆర్ అనుకోండి. సో పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుంది మనకి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఏంటి, l² ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, మీకు ట్రిగ్నోమెట్రీ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ యాంగిల్ తీసుకుంటే ఏది ఆపోజిట్ సైడ్ అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్నాం, సో అప్పుడు హెచ్ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో h² ప్లస్ r². సో l ఈజ్ ఈక్వల్స్ టు √h² ప్లస్ r². సో మనకి ఎల్ తెలియదు, ఒకసారి ఎల్ అవ్వలేదు మనకి సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ ఉన్నప్పుడు. ఓన్లీ కోన్ హైట్, కోన్ యొక్క రేడియస్ కానీ డైమీటర్ కానీ ఇస్తారు. డైమీటర్ ఇచ్చేటప్పుడు by2 చేస్తే మనకి రేడియస్ వస్తుంది, హైట్ ఇచ్చారు. సో అప్పుడు ఈ ఎల్ ఈజ్ ఈక్వల్స్ √h² ప్లస్ r² ఫార్ములా వేసాం అనుకోండి, ఎల్ వాల్యూ వస్తుంది. ఎల్ వాల్యూ ఇచ్చినప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ πrl.
సో పై ఆర్ అని వేస్తే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. లేదు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి, అప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా, అప్పుడు పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. దాన్ని సింపుల్ గా పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్. మనకు ఒక డౌట్ ఉంటుంది అసలు ఏరియాకి సర్ఫేస్ ఏరియాకి. మీకు ఇందాకనే చెప్పాను ఆల్రెడీ వీడియోలో. ఏరియా అనేది ఏంటి, మనకి 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ లో ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుందో దాన్ని ఏరియా అంటారు. అదే సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ రిప్రజెంట్ చేస్తే మనకి 3 డైమెన్షనల్ అంటారు. అంటే ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఉంది, పెన్ ఉంది, ఈవెన్ ఉండేవన్నీ కూడా మనకి 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సో 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అవుటర్ సర్ఫేస్ పైన కనిపించే ఏరియా మొత్తం 6 సైడ్స్, మన సపోజ్ ట్యూబ్ అనుకుంటే 6 సైడ్స్ కనిపిస్తాయి, 6 ఫేసెస్ కనిపిస్తాయి, 6 వైపు మనం చూడొచ్చు. సో దాని ఏరియా, ఆ 6 సైడ్స్ యొక్క ఏరియాని సర్ఫేస్ ఏరియా అంటారు. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసమని ఏరియాకి సర్ఫేస్ ఏరియాకి డిఫరెన్స్ ఏంటనేది చెప్తున్నాను. చూడండి, ఏరియా అండ్ సర్ఫేస్ ఏరియా. ఏరియా ఈజ్ అసోసియేటెడ్ విత్ 2 డైమెన్షన్స్. ఏరియా అనేది ఓన్లీ 2 డైమెన్షన్స్ కి చెప్తాము, 3 డైమెన్షన్స్ చెప్పరు. 3 డైమెన్షన్ చెప్పాలనేటప్పుడు సర్ఫేస్ ఏరియా అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఏరియా ఈజ్ ద స్పేస్ ఆర్ ద రీజన్ ఆక్యుపైడ్ బై ఎనీ 2 డైమెన్షనల్ షేప్. అంటే ఏంటి చెప్పాక, స్పేస్ 2 డైమెన్షనల్ స్పేస్ లో ఎంత అనేది ఆక్యుపై చేస్తుందో దాన్నే ఏరియా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే సర్ఫేస్ ఏరియా అనుకోండి, ఇక్కడ చూడండి క్యూబ్ ఇచ్చారు. ఈ ఫేస్, నెక్స్ట్ ఈ సైడ్ ఫేస్, టాప్ ఫేస్, బాటమ్ ఫేస్, ఇటువైపు అండ్ బ్యాక్ సైడ్, ఇవన్నీ అన్ని ఫేసెస్ యొక్క ఏరియాని సర్ఫేస్ ఏరియా అంటారు. మనం ఏరియా దేంట్లో తీసుకుంటే ఎగ్జాంపుల్స్ ఇందాక ఆల్రెడీ చూపించాను మీకు. స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్, ఆ 2 డైమెన్షనల్ షేప్స్ వచ్చేటప్పుడు ఏరియా చెప్తాం. అదే మనం సర్ఫేస్ ఏరియా దేంట్లో చెప్తాం, 3 డైమెన్షనల్ అనేసరికి క్యూబాయిడ్, కోన్, సిలిండర్, స్పియర్, ఇవన్నీ మన సర్ఫేస్ ఏరియా చెప్తాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏరియా అంటే ఏంటి, పెరిమీటర్ అంటే ఏంటి, సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి తెలుసుకున్నాం. ఏరియాకి సర్ఫేస్ ఏరియాకి ఉన్న డిఫరెన్స్ ఉందో తెలుసుకుని, సో 2D ఆబ్జెక్ట్స్ కొన్ని తీసుకొని వాటి నుంచి ఏరియాస్ మీకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్పాలి. మెయిన్గా మనకి ఈ చాప్టర్లో కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే సర్ఫేస్ ఏరియా కావాలి. సో ఆ సర్ఫేస్ ఏరియా కూడా మనం కొన్ని 3D ఆబ్జెక్ట్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుంటాను, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకొని మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా క్లియర్ చేస్తాను. సో ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను ఇలాంటి వీడియోస్ ఎన్ని పెట్టినా మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీలాగే ఇంకొంతమంది నేర్చుకోవాలని మీరు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.